మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వాస్తుశాస్త్రంలో అసలు వాస్తుపరంగా అందరికీ ఉన్న భయం ఏమిటంటే, వాస్తు అనగానే వాస్తు చూపించుకోవడం అనగానే అన్నీ కూలగొట్టేస్తారు, అన్నీ కూల్చేస్తారు, అది మార్పులు ఇది మార్పులు అనుకుంటారు. ఎక్కడా కూడా శాస్త్రంలో ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే తీయమన్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా మనం తీయకుండానే మనం రెమెడీ చేసుకోవచ్చు. అయితే ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్లో ముఖ్యంగా అసలు వాస్తు అంటే ఏమిటి, వాస్తులో ఏ దిశలో ఏముండాలి, ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నాము, ఒక్కొక్క దిశ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ప్రాబ్లం మనకి వస్తుంది, అసలు దాన్ని మనం చాలా సింపుల్గా వాస్తుపరంగా అసలు మనం దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందికి చూడండి, చిన్న చిన్న విషయాలకే తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు, అమ్మ ఏమైపోతుందో అని. దానికి కారణం ఏమిటంటే, తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో ఉన్నటువంటి తూర్పాగ్నేయ స్థానము అంటారు. ఈ తూర్పాగ్నేయంలో గనక మీరు తెలియక పొరపాటున మీరు అక్కడ ఏదైనా పెట్టారు అంటే, ఉదాహరణకి తూర్పాగ్నేయం డీప్ థింకింగ్ అంటూ ఉంటారు. తూర్పాగ్నేయానికి ఉన్న మరొక విషయం ఏంటంటే, సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటిది. సంతానం కొంతమంది చూడండి, ప్రెగ్నెన్సీ వస్తుందండి, కాకపోతే ఏదో హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ వల్ల అది నిలబడకపోవడము, అండం నిలబడకపోవడం జరుగుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే, ఇంట్లో తూర్పాగ్నేయంలో ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ సంతానోత్పత్తి చేసేటువంటి దేవత ఉంటుందట. అంటే సంతానాన్ని నిలబెట్టే దేవత. అందుకే మనకి పూర్వం అక్కడ కవ్వం పెట్టుకోమని చెప్పేవారు. అదేవిధంగా వాస్తుపరంగా కూడా అక్కడ చిలికే కవ్వాన్ని పెట్టుకోవాలంటూ ఉంటారు. మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేకపోతే బిజినెస్లో బాగా మార్కెటింగ్ బాగా జరగాలనుకునేటువంటి వారు తూర్పు ఆగ్నేయంలో చక్కగా అక్కడ ర్యాబిట్స్ బొమ్మ పెడతారు. అక్కడ గుర్తుపెట్టుకోండి. అది అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మరొక విషయం, ఈ తూర్పాగ్నేయంలో ర్యాబిట్స్ బొమ్మలు కనుకుంటే ఎవరైతే మార్కెటింగ్ రంగాల్లో బాగా వెళ్ళాలో వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే, డీప్ థింకింగ్ ప్లేస్ కూడా అనుకున్నాం. అంటే తీవ్రమైన ఆలోచన, మీకు అది పాజిటివ్గా అయితే చాలామంది రీసెర్చ్ ప్లేస్ అని కూడా చెప్తూ ఉంటారు దాన్ని. తూర్పాగ్నేయం అంటే ఎలా చూడాలి? తూర్పు అంటే మనకి సూర్యుడు ఉదయించే ప్రదేశం, ఇంటి మధ్య. ఇటు ఆగ్నేయం ఉంటుంది ఈ మూలకి. ఈ రెండింటికి మధ్య ప్రదేశాన్ని తూర్పాగ్నేయం అంటారు. అక్కడ తెలియక మీరు కనుక మిక్సీలు, గ్రైండర్ లాంటివి పెడితే ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ దాల్చుదాము అనుకునేటువంటి విషయంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా తూర్పాగ్నేయం పాడవకూడదు. అలాగే సంతాన సంబంధించిన ఇబ్బందులు జ్యోతిష్శాస్త్రపరంగా కూడా పంచమ స్థానంలో ఉంటుంది సంతానం. సో పంచమ స్థానం పాడైందనుకోండి, అప్పుడు సంతానం విషయం అనేటువంటిది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి సంతానం లేకపోవడము, ఒకవేళ సంతానం ఉండి కూడా వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోవడము, పంచమం పాడైతే. లేదు, కొంతమందికి సంతానం ఆలస్యంగా కలగడము, అంటే ఏంటి, శని సంబంధం వచ్చింది, ఆలస్యంగా కలుగుతుంది. అలాంటప్పుడు నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి. లేదంటే కొంత రాహు చంద్ర సంబంధాలు వచ్చాయి పంచమ స్థానాధిపతికి లేదా పంచమంలో ఉండే పోర్ట్ఫోలియోకి అన్నప్పుడు అది పర్టికులర్గా మీకు సంతాన అభివృద్ధిని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా సంతాన సంబంధించినటువంటి విషయాల్ని తూర్పాగ్నేయం రూల్ చేస్తుంది వాస్తులో. అలాగే మనకిక్కడ జ్యోతిష్శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే పంచమ స్థానం రూల్ చేస్తుంది. అంటే మీకు సంతానం కలగట్లేదంటే కంగారు పడక్కర్లే. తూర్పాగ్నేయమైనా మిక్సీలు, గ్రైండర్లు అక్కడ ఏమైనా పెట్టకూడనివి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. పంచమ స్థానం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది. చాలామందికి వాస్తు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటో కూడా నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. ఏమిటది అంటే, ఒకటి, ఇన్ని గడపలు దాటితే వాస్తు పనిచేయదు, ఎక్కడా లేదండి. అలా పనిచేయకపోతే మన సిటీలో మీరు గమనించండి, మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, పలానా ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగుండేదండి, ఆ ఇల్లు మారిపోగానే చాలా తలకాయ నొప్పి అయిపోయింది అంటారు. లేదా కొన్ని ఇళ్లలో బాగోలేనప్పుడు ఇల్లు మారగానే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే అర్థం ఏమిటి, అక్కడ ఇంటి యొక్క ప్రభావం ఉంది. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు గమనించండి, ఏదైనా ఒక కట్టడం ప్రారంభించిన తర్వాత కొన్ని ఇబ్బందులు రావడం లేకపోతే కలిసి రావడం జరుగుతుంది. చాలామంది ఉత్తరం వైపు హైట్ కడతారు తెలియక, అలాంటివి చేయకూడదు. లేదా స్థలం ఉంటే ఉత్తరం వైపు కట్టేసి దక్షిణాన్ని వదిలేస్తుంటారు, లేదా తూర్పు వైపు కట్టేసి పడమరను వదిలేస్తుంటారు. అది చాలా పెద్ద తప్పు.
కాబట్టి ఈ తప్పిదాలు చేయకూడదు. తూర్పు ఎక్కువ వదిలి పడమరలోకి కట్టుకోవడం, లేకపోతే ఉత్తరం ఎక్కువ వదిలి దక్షిణంలోకి కట్టుకోవడం చేయాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి సందేహం ఏంటంటే, ఏమండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాము, అపార్ట్మెంట్స్లో కొనుక్కుంటున్నాము, అపార్ట్మెంట్ ఆయపరంగా కడుతున్నారు లేదు, మరి ఆయం కట్టాలి కదా. ఇక్కడ ఆయం కట్టాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయం పరంగానే గృహం కట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి మనకి ఈ సిటీ కల్చర్లో ఆయం లేనప్పుడు అపార్ట్మెంట్ కొనేటప్పుడు కనీసం లోపల ద్వారం యొక్క పదం కరెక్ట్గా ఉందా లేదా, అలాగే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఏం పెట్టుకుంటున్నాము, ఏ వైపు ఏ రంగు, ఎందుకంటే రంగు కూడా చాలా ప్రధానం గుర్తుపెట్టుకోండి. ఏ రంగు ఎక్కడ వేసుకుంటున్నాము, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. వాటి గురించి నేను మీకు వివరంగా 1 by 1 ఒక్కొక్క వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గృహ సంబంధించినటువంటి అంశంలో కొంతమంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఏమండి ఎవరెవరో ఎటువైపు ఉండాలి, పెద్దవాళ్ళు ఇటు ఉండాలి, చిన్నవాళ్ళు ఇటు ఉండాలి అంటుంటారు కదా. అంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక స్థలం ఉంది, 4 భాగాలు చేశారు, 4 అన్నదమ్ములు కానీ 4 భాగాలు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఫస్ట్ నైరుతి వైపు ఉండాలి, అందరికంటే చిన్నవాళ్ళు ఈశాన్యం వైపు ఉండొచ్చు. దాని తర్వాత ఒక 4 అన్నదమ్ములు అనుకుంటే ఇద్దరే అనుకోండి, ఒకరు సౌత్కో నార్త్ వెస్ట్కో ఉండి ఇంకొకరు ఈస్ట్కి కానీ నార్త్కి కానీ ఉండొచ్చు. ఆ 2 స్థలాలు చేశారనుకుంటే, 3 అనుకుంటే అట్లా ఆ రకంగా. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా సౌత్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ మధ్యలోని, దాని తర్వాత నార్త్లోకి, లేదా ఇలా ఉంది స్థలం అంటే పడమర, దాని తర్వాత ఈస్ట్లోకి చిన్న వాళ్ళు రావాలి. అదే లెక్కపరంగా గృహంలో కూడా మనకి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టుకుంటారు. పైన పెద్దవాళ్ళు ఉండాలి, దాని తర్వాత వాళ్ళకంటే చిన్నవాళ్ళు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి కొంతమంది బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు తల్లిదండ్రులు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటే, అయ్యో వాళ్ళు చాలా ఏజ్డ్ కలుగుతుందండి, వాళ్ళని పైన ఎలా పెడతాం అన్నప్పుడు వాళ్ళని కాళ్ళు నొప్పులు ఉన్నాయి, పైకి కిందకి తిరగలేరు, అలాంటప్పుడు కిందనే ఉంచవచ్చు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశం. రఫ్గా ఎప్పుడు వాస్తుని పరిశీలించకూడదు. ఖచ్చితంగా నార్త్ డిగ్రీస్ చూసి ప్లానింగ్, ఈ రకంగా గ్రాఫ్ పేపర్ మీద ప్లానింగ్ వేసుకొని, నేను చాలా వీడియోలో చెప్పాను, A to Z వాస్తు అని చెప్పి కొడితే వస్తుంది. అంటే ఇంట్లో ప్రతిదీ ఎలా చూడాలో నేను మీకు పంపించాను, యూట్యూబ్లో పెట్టాను చూడండి. ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసుకొని, ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది, ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి, ఎక్కడ ఎటువంటి రంగులు వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్పాను. ఆ రకంగా మీరు పాటించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పైనుంచి కిందకి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి తెలియక ఓనర్స్ కింద ఉంటారు, టెనెంట్స్కి పైన ఇస్తారు. అలా ఎప్పుడూ చేయకండి. ఓనర్స్ ఎప్పుడు పైన ఉండాలి, టెనెంట్స్ కింద ఉండాలి. అదేవిధంగా కొంతమంది తెలియక వాచ్మెన్ రూమ్స్ వాయువ్యంలో కడుతుంటారు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ రూమ్స్ అస్సలు వాయువ్యంలో కట్టకూడదు. మీ వాచ్మెన్ రూము మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆగ్నేయంలో రూమ్ ఉండాలి, ఆగ్నేయంలో ఉండాలి. అప్పుడు మీకు సపోర్టింగ్ అవుద్ది, ఎందుకంటే యజమాని నైరుతిలో ఉంటారు కాబట్టి సపోర్టింగ్ జోన్ అవుతుంది. ఈ రకంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కిందని వాచ్మెన్కో లేకపోతే డ్రైవర్స్కో లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకో రూమ్స్ కట్టినప్పుడు అక్కడ బాత్రూమ్స్ కట్టే విషయంలో కూడా కొంతమంది తప్పుడు డెసిషన్స్ తీసుకుంటుంటారు. ఆ స్థలం మొత్తం కొలిచి అక్కడ బాత్రూమ్ పాయింట్ ఎక్కడ పెట్టాలో దాని పరంగా పెట్టుకోవాలి. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. మరొక్కటి ఆఖరిగా చెప్తున్నాను, ఇంట్లో ఉండట్లేదండి, ఇంట్లో మరి దీపారాధన చేయలేదు అంటే అది చాలా దోషం. ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేస్తుండాలి. శ్రీమాత్రే నమః.